దేవునికి స్తోత్రానికి అర్థం చేసుకున్న మాసం మాలో ప్రతి ఒక్కరు మీరు దయచేయడానికి దేవానికి స్తోత్రం తండ్రి. నేను నా నోటి నా పెదలు మీరు కాల్చండి, నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా పెదలు కాల్చుకుని నడిచి దేవునికి స్తోత్రం ఏసునామములో అడిగి వేడుకున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి కీర్తన గ్రంథము 42వ కీర్తన. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చదవండి. నా ప్రాణము దేవుని కొరకు దృష్టి గురించున్నది, జీవము గల దేవుని కొరకు దృష్టి గురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదు. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి చాలా ఆశలు ఉంటాయి మన హృదయంలో, మన తలంపుల్లో, అన్నింటిలో మనకి చాలా ఆశలు ఉంటాయి. ఏం ఆశ? మనకి ఏదైనా ఒకటి కావాలనుకుంటే దానికి ఎలాగైనా మనము కావాలని దక్కించుకోవాలని మనం ఏం చేస్తామంటే ఆశ నెరవేరే వరకు మనం అందరం దాని గురించి ఒకసారి మనం ఏం చేస్తామంటే అది నాకు కావాలి అన్న దాని గురించి మనం ఏం చేస్తామంటే చూడండి, చాలామంది ధనం కోసం ఆరాటపడుతూ ఉంటారు, బంగారం కోసం ఆరాటపడుతూ ఉంటారు, రాజకీయ పదవుల గురించి ఆరాటపడుతూ ఉంటారు. ఇక్కడ దీని వాక్య సర్వీసింగ్ ఏంటంటే దుప్పి నీటి వదల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇక్కడ దుప్పి చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది? దుప్పి అడవిలో ఉంటుంది. ఈ దుప్పి ఏం చేసిందంటే ఆ నీటి వాగుల కొరకు అది ఆశపడుతుందంట, నాకు దాహం తీరాలి కదా అని. అది ఏం చేసిందంటే అడవుల్లో పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా మనం చూడండి, ఇది మనం రోడ్డు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కూడా అక్కడక్కడ ఏం కనబడితే మనకి దాన్ని ఏమంటారు, ఎండమాములు. ఆ ఎండమాములు మనకు కనబడేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడి నుంచి స్పీడ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ కనపడదు. ఈ దుప్పి ఏం చేసిందంటే ఎలాగైనా నా దాహం తీరాలి కదా, నా దాహం తీర్చుకోవడానికి అది పరిగెడుతూ ముందుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దుప్పి ఏం చేసిందంటే ఎలాగైనా నా దాహం తీరాలి కదా, నా దాహం తీరడానికి నేను ఎలాగైనా పరిగెట్టాలి, నా ఆశ నేను తీర్చుకోవడాన్ని దాని ప్రాణం కొరకు అది పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు దాని దాహం ఎక్కడ తీరలేదు. అది ఇంకొంచెం ఎదరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎండమాముల దగ్గరికి వెళ్ళేటప్పటికి అవేమీ కనబడలేదు. మళ్ళీ అక్కడ లేదు కదండి, మళ్ళీ ఎదరికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేవు. ఇదేం చేసిందంటే ఎక్కడైతే నీటి మట్టములు ఉంటాయో, నీటి నాకు ఎక్కడ దొరుకుతుందో అడవుల్లో దానికోసం నెతుక్కుంటూ పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు కూడా దానికి అక్కడ నీళ్లు దొరకలేకపోయింది. దేవునికి స్తోత్రం. నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దాని ఆశ ఏంటంట, నాకు నీళ్లు కావాలి, నా దాహం నేను తీర్చుకోవాలని. ఆ దుప్పి ఏం చేసిందంటే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ నీళ్ళినప్పటికీ అది చనిపోయింది. దేవునికి స్తోత్రం. అదే మనకు కూడా చాలా ఆశలు ఉంటాయి. నాకు ఆశ తీరాలి, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలాగైనా నీ రోజు వెళ్ళాలి. ఆ ఆశ కోసం మనం ఎంత చేస్తామంటే దానికోసం ఆరాటపడుతూ ఉంటాం. ఆశ కోసం నెరవేరాలని వాళ్ళని వీళ్ళని చేతులు చాపి నాకు కొంచెం దానం సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. బంగారం కోసం ఎలాగైతే మనం ఆరాటపడతామో ఈ దుప్పి నీటి కోసం ఎలాగైతే ఆశపడ్డదు, మనం కూడా దేవుని మనం ప్రార్థన చేసి ముందుకెళ్తే దేవుడు మనం ఆశ తీర్చుతాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరాహు కుమారులు. వీరేంటంట, వీళ్ళకి ఒక ఆశ ఉంది. ఏంటయ్యా, నేను దేవుడి సందులు గడపాలి కదా, దేవుడు నేను ఎదగాలి కదా అని కోరాహు కుమారులు అందరూ ఏం చేశారంటే దేవుళ్ళు నిలకడ ఉండి నా ఆశ నేను తీర్చుకోవాలని కోరాహు కుమారులు కూడా ఒకసారిగా ఆయన ఆశ కోసము ఆయన సందులోకి వచ్చారంట. అదే చదువుకొని చూడండి, 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. మనం కూడా అనుకుంటాం దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. వస్తాం, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నా కానీ మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది. మన మైండ్ ఎలాగే నేను వెళ్ళిపోయి బయటికి వెళ్ళాలని, బయట అక్కడ చాలా పనులు విడిచిపెట్టేసి వచ్చేసానని మన తలంపులో ఆలోచన మనం మెదులుతూ ఉంటుంది. దేవుడి సన్నిధికి వస్తాం కానీ దేవుడి సన్నిధిలో మనము ఒక గంట కూడా గడపలేని స్థితిలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే కోరాహు కుమారులు ఏం చేశారంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాన్ని వీళ్ళు కూడా ఆశ పుట్టిందంట. నేను దేవుడి సన్నిధికి గడపలేకపోతున్నాను కదా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును. మనం ఏమని చూడాలి, మనుషులకు కనబడాలని మనము ముందుంచుతూ ఉంటాం. దేవుడికి గొప్ప కాదు, మనుషులకు గొప్ప కాదు, కానీ దేవుడికి గొప్ప వచ్చేవారుగా మనము ఆశపడవాలి. దేవునికి ఆశ వచ్చేలాగా మనం పని చేయాలి, కానీ మనుషులకు గొప్ప వచ్చేవారిలాగా మనుషులు మనం చూసి మెచ్చుకుంటారని మనము గొప్ప చేయకూడదు. దేవునికి స్తోత్రం. అలా వీళ్ళు ఏం చేశారంటే ఈ కోరాహు కుమారులు ఎప్పుడైనా దేవుడి సన్నిధికి వెళ్ళాలి కదా అని వీళ్ళ తృష్ణ ఉన్నది, ఆశ ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మ కోసం మనము ముందుకెళ్ళాలని వీళ్ళిద్దరు ఏం చేశారంటే కోరాహు కుమారులు దేవుడి సన్నిధిలో ఎలాగైనా నేను గడపాలి కదా అని వీళ్ళందరూ దేవుడి సందులోకి వచ్చి ఆయన స్తుతించేదని కనబడదని వీళ్ళు అనుకున్నారు.
ఆ 3వ వచనం మనం చూసినట్లయితే నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో చూడండి. దేవునికి స్తోత్రం. అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఆ కోరహ కుమారుని చూసి నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా వారు అనుచున్నారంట, నీ దేవుడు లేడేంట్రా, మీకేం సహాయం చేయడా? మన ఇరువారు పొరువారు చూడండి, చాలా మంది మనల్ని దూషించేవారు, నానా మాటలు అనేవారు కూడా చాలా మంది ఉంటారు. మీ దేవుడు ఉన్నాడు, ఏ కార్యం చేయడానికి మీకు? మీ దేవుడు ఉన్నాడా లేడా? మనల్ని సూటిపోటి మాటలు అనేవారు కూడా చాలా మంది ఉంటారు. అంతేందుకు మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంటూ ఉంటారు. మన తెలియకుండానే మన పక్క వారితో కానీ ఇరువారు పొరువారితో కూడా వీడు దేవుడు నమ్ముకున్నాడంటే వీరి దేవుడికి ఇప్పుడు ఏమీ చేయరన్న మాటలు కూడా ఈ కోరహ కుమారుని వాళ్ళందరూ అంటున్నారంట. మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆశపడినప్పుడు కూడా దేవుడు మన ఆశ ఎప్పుడు భంగము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేం చేశారంటే రాత్రి పగలు కన్నీళ్లు నా అన్నపానములు ఆయను, జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించచ్చు. మనం చూడండి, దేవుడి సన్నిధికి రావాలంటే ఎలా రావాలి? సంతోషంతో ఆనందంతో దేవుడి సన్నిధికి వస్తే ఆయన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కోరహ కుమారులు కూడా ఒక రోజు మీరు ఏం చేశారంటే దేవుడి సన్నిధిలో కనబడాలి, దేవుడిని ఆరాధించాలి, ఆయన నేను కొనియాడాలన్న తృష్ణ వీళ్ళో ఉన్నది. ఆ ఎలాగైతే దుప్పి నీటి వగలుగులకు ఎలాగైతే ఆశపడ్డదో ఈ రోజు మన జీవితంలో కూడా మనము ఆశ కలిగి దేవుడి సన్నిధిలో మనం ఎదిగేవారుగా మనం అందరము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ దుప్పే కాదు, మనం కూడా దేవుని కొరకు, దేవుని పరిశుద్ధాత్మ కొరకు మనం కూడా ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలని, ఇరుగువారు పొరుగువారు ఎన్ని మాటలు అన్నా కానీ మనం విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన కనబడితే, ఆయన సన్నిధి మనం కొనియాడబడితే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యము జరిగిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి బిడ్డలుగా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ మరొక మారు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమె మంచిది. మనం ఆల్రెడీ ఈ యొక్క 2వ నెలలో ఫిబ్రవరి నెలలో మనకు ఉపవాస ఉద్యోగ పండుగలు జరిగాయి. ఆమె 31వ తారీఖు జనవరి నెల ఆన్లైన్ ప్రేయర్తో పాటు మనకి ఉపవాస కూడిక, అలాగే నేటి కాలంలో మనకి ప్రార్థన మన ప్రియులు విజయాంటి గారు లేదంటే సచివంతులు గారు వారు ఏర్పాటు చేసుకున్న ప్రార్థన కోరికలు మనందరం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క 2వ తారీఖున ప్రభు యొక్క పునరుద్ధాన దినములో మనందరం చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో జరిగినటువంటి ఈ కార్యక్రమాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈసారి నుంచి ప్రతి ఉపవాస ఉద్యోగ పండుగలో మనం వేరే సేవకులు కాకుండా మన మధ్యలో దేవుని యొక్క సేవలో ఎదుగుతున్నటువంటి యవన ప్రియులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. బ్రదర్ సంతోష్ కానీ, బ్రదర్ గణేష్ కానీ, బ్రదర్ కోహ్లీ కానీ, బ్రదర్ బాలు కానీ, సహోదరి మన మధ్యలో ఉన్నటువంటి నవ్య కానీ, ఇంకా మన మధ్యలో పెద్ద యవనస్తులు మన యొక్క శ్రీమంతులు గారు కానీ, దేవునికి స్తోత్రం. వీరే దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారికి శుక్రవారం వారికి సమయాన్ని ఇవ్వబడతా ఉంది. వారు ఆల్రెడీ పేరుకి వచ్చారు, కానీ కొంచెం బలహీనత కారణంగా వారు బయటికి వెళ్ళారని నేను విన్నా. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో నేను విజయవాడ ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా పలానా సమయానికి మీకు వాక్యానికి సమయం పడుతుంది, మీరు త్వరగా సిద్ధపడినట్టు. ఓకే అన్నయ్య అన్నారు. మరొకరికి కాల్ చేసిన వారికి 3 సార్లు కాల్ చేసిన వారు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కావాలని ఎత్తలేదు వాళ్ళు, నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరొకరికి చేశాను, వారు కూడా ఎత్తలేదు. పాస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎత్తకుండా పక్కన ఎక్కేయాలి అండి. మరి వీళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు, మరి ఎవరి దగ్గర ఎదుగుతున్నారు, మరి వారు నేర్పిస్తున్నటువంటి సురేష్ సేవకులు మరి వారికి ఇలాగే చెప్పారేమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎత్తండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మనం మీరు గమనించలేదు, నాన్నగారి కార్యక్రమంలో సంతోష్ గారు ఒక మాట అన్నారు. మా మావి గారు మాకు అన్నీ నేర్పించారని ఆనంద్ గారు అంటున్నే కానీ వారు మావి గారు స్థాపించేటువంటి సంఘములు వారు ఉండకపోవడం చాలా గమనించదగిన విషయం అని ఒక మాట అన్న. మరి ఎంతమంది గమనించారు ఏంటో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవనస్తున్నారు. రవి చేతులు పైకి స్తోత్రాలు పెట్టాం. రాజరాజు గట్టిగా హల్లెలూయా. మంచిది. కాబట్టి ప్రతి నెలలో జరుగుతున్నటువంటి ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలలో మన ప్రియులు యవనస్తులు మాత్రమే వాక్యాన్ని బోధిస్తారు. నేను ఏం చెప్పను.
నాకు ఏదైనా సమయం ఉంటే చివరికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను, లేదా వాళ్ళే ప్రార్థన చేస్తారంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. కానీ ఉపవాస ప్రార్థనలో వాళ్ళే చెప్తారు. ఆమె అటు ఆన్లైన్ ప్రేయర్లో కానీ అటు ప్రతి సందర్భంలో కానీ వాళ్ళే చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని చిత్తం అయితే కనుక సమయం ఉంటే ఆరాధనలో ఒకవేళ ప్రతి ఆదివారం నాడు ఒక్కొక్క యవనస్తులకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఆమె అది ఎప్పుడు ఎవరికి ఏ పేరు ఎలా వస్తుందో నాకు తెలియదు. పలానా రోజున బ్రదర్ మీరు సిద్ధపడాలంటే సిద్ధపడాలి. అయ్యో మీరు ముందుగానే చెప్తే బాగుంది కదా, నేను చెప్పాలా మీరు సిద్ధపడాలా? ఆమె సిద్ధపడిన వారికి దేవుని వాక్కు వస్తుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి 40 మంది ప్రవక్తలకి దేవుని వాక్కు వచ్చింది. ఆమె వారి సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సిద్ధపాటు మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమందికి సిద్ధపాటు ఉండదు. స్థిరత్వం కలిగి సిద్ధపాటు కలిగినటువంటి వారికి ప్రభు పరలోక రాజ్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం. మంచిది. నా సమయాన్ని ముగిస్తున్నా, త్వరగా వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. మన మధ్యలో బలారాధన కార్యక్రమం కూడా ఉంది కనుక ఇంకా చాలా మంది మన ప్రియులు రాలేదు. అతి త్వరలో మనము బలారాధన సమయం ఉంది కనుక 1 గంటకి మన ప్రార్థన ముగించుకోవడానికి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. బలారాధన లేనప్పుడు 12:30 వరకు, బలారాధన ఉన్నప్పుడు 1 గంట వరకు. అవి అగ్రీ విత్ మీ? అందరూ నాతో ఉన్నారా? గట్టిగా హల్లెలూయా. అటు భోజన కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా 1 గంటకి బలారాధన ముగుస్తుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇంకెవరైనా ప్రార్థన కోరికలు క్షమించాలి. ఈ రోజు రాత్రి మన ప్రియులు రాజు గారి యొక్క ప్రార్థన కోరిక ఈ రోజు రాత్రి ఇక్కడే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ప్రార్థన కోరికలు పాల్పొంగులు పొందండి. వారి యొక్క బర్త్డే ఈరోజు ప్రభువు మరి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా తెలియదు కానీ మరొక సంవత్సరాన్ని ప్రభు వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి కుటుంబం తరపున సంఘం తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాజుగారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లే. మంచిది. వాక్య సందేశానికి వెళ్ళిపోతాం. చదువు ఒక మాట. కీర్తన గ్రంథం 42వ సంకీర్తన మొదటి వచ్చిన భాగం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దుప్పితో ఒక పోలిక చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఏమనంటే, అయ్యా ఒక దుప్పి అడవిలో సంచరిస్తున్నప్పుడు దాహం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో, దాహం కొరకు ఎలాగైతే పరుగులెడుతుందో, దాహం కొరకు ఎలాగైతే తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతైతే ఆతృత కలిగిందో, ఈ రోజు నేను కూడా నీ గురించి అంతే ఆశతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజు మనం ఎంత ఆశతో అయితే ఉన్నామో ఆ ఆశ ప్రభు మనల్ని తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏ ఆశతో అయితే ఇక్కడికి వచ్చావో ఆ ఆశ ప్రభు తీర్చును గాక. ఏ కోరికతో అయితే వచ్చావో ప్రభు ఆ కోరిక సఫలము చేయను గాక. నువ్వు ఏ దేనితో అయితే, ఏ ఆలోచనతో, ఏ కలవరమతో అయితే ఇక్కడికి వచ్చావో ప్రభు ప్రతి కలవరమును తొలగించి నీ కోరికను సిద్ధింప చేయను గాక. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి ఎలా తీరుస్తాడండి దేవుడు? ఖచ్చితంగా తీరుస్తాడా? నా ఆశ నెరవేరుతుందా, నా కోరిక నెరవేరుతుందని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. ఆయన చేసే దేవుడు. అది ఎప్పుడు చెయ్యని దేవుడు కాదు. మనుషులకి ఈ లోకపరమైనటువంటి ఆలోచనలతో మగ్గిపోతున్నటువంటి ఈ మనుషులకి ఏమి చేయదుమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందుమా అనేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ఎదురు చూస్తున్న మనుషులకి అనేకమైనటువంటివన్నీ కూడా అసాధ్యంలో ఉంటాయేమో కానీ నా ప్రభుకు మాత్రం సాధ్యం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సాధ్యపరిచే దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. వదిలిపెట్టే దేవుడు. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు నడవడానికి ముందుగా ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసత్వం అనిపించిన వీరు వారు తిరిగి వస్తున్నప్పుడు, వారు ఎప్పుడైతే దేశాన్ని విడిచి వస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, వారి ఎదురుగా ఒక ఎర్ర సముద్రం ఉంది, వారి వెనకాల ఫరో సైన్యం తరుముతా ఉంది. ఆమె గట్టిగా హల్లెలూయా. వాక్యమేనండి. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించాలి అని మోషే చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడితే ఆ ఫరో ఒప్పకపోగా ఇంచుమించు 10 అద్భుతాలు అక్కడ జరిగిన తర్వాత 10వ అద్భుతం జరిగిన వెంటనే మరలా వారి ప్రయాణం ప్రారంభమైంది. ఆ ప్రయాణం ప్రారంభమవుతూనే మనసులు అనుకుంటూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, రే మనమందరం కూడా ఇక్కడ బానిసత్వంలో ఉన్నాం, ఈ బానిసత్వం నుంచి విడిపించబడ్డాం, ఎక్కడి నుంచి మనం స్వతంత్ర దేశానికి వెళ్ళిపోతా ఉన్నాం, కానాను దేశానికి పయనమయ్యాము. ఈ ప్రయాణంలో ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ సరిగిపోకుండా, ఎక్కడ ఉండిపోకుండా మన ప్రయాణం సుఖంగా సాగుతుందిరా.
అనుకున్న సందర్భంలోనే ముందుగానే ఎర్ర సముద్రం ఎదురైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారు ఎర్ర సముద్రాన్ని చూసి దాటడానికి సంకోచించారేమో కానీ పిలిచిన దేవుడు మాత్రం ఎర్ర సముద్రాన్ని పాయలేశాడు. దేవుడు నిన్ను సేవకు పిలిచింది ఎదురు నిలబడినటువంటి ఎర్ర సముద్రం లాంటి శ్రమలు చూసి ఆగిపోతామని కాదు, దానిలో నుంచి దాన్ని చీల్చుకుంటూ నువ్వు నడవడానికి. దేవునికి స్తోత్రం. అది ఏ కుటుంబ పరిస్థితి అయినా పర్లా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా పర్లా, ఏ దుఃఖమైన పర్ల, ఏ శ్రమైన పర్ల, ఏదైనా రానివ్వండి, దానిని పాయలు చేసుకుంటూ దానిని మన రీతిగా నా దేవుడు ముందు నడిస్తే అవన్నీ కూడా మనకు త్రోవ సరాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఊహించుకోలేదు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేర్చబడుతుంది. ఆ 2 పాయలుగా చేర్చబడిన ఎర్ర సముద్రంలో దేవుడు మనకు మార్గాన్ని ఎప్పుడు ఊహించిన వాళ్ళు. ఆమె ఊహించారండి. మన ఊహంతా ఏంటంటే ఏది అడ్డు అప్పు లేకుండా ముందుకెళ్ళిపోతే బాగుంటుంది. ఇది మన ఊహ, మన ఆలోచన ఎలా ఉంటుంది. కానీ దేవుని ఆలోచన ముందు బండరాయి పెడతాడు. ఆమె ఈ బండరాయి దాటి ఎలాగెళ్తావు? మనం ఎప్పుడైనా చూడండి, మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం, మీరు ఎప్పుడైనా గమనించలేదు. ముందు మనకి సింపుల్ గా ఇస్తాడు, బాగా ఆడేసే కదా అనుకుంటాం. రెండోది కొన్ని టిప్కాలు ఇస్తాడు, దాన్ని జయించుకుని ముందుకెళ్ళేసరికి మూడోది ఇంకా విపరీతంగా ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్ళాలంటే కొంచెం ఆలోచన చేసి అడుగులేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితం కూడా ప్రభు సన్నిధానికి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళిపోం. అనేక రకాలైనటువంటి అడ్డుబండలు ఉంటాయి. ఈ అడ్డుబండల నుంచి తొలగించి మార్గం సరళం చేసి మనందరికీ పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చదువు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నమాట, ఒక పోలికతో చెప్తున్నమాట. ఇదిగో ఆ దుప్పి వలె నేను కూడా ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. ఎవరి కొరకు తెలుసా? బ్రతకడానికి కాదు, సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకపరమైనటువంటి అనేక రకమైనటువంటి ఆలోచనతో నిండిపోలేదు నా మనసు. నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు నాతో ఈ లోకములో. ఇమానుయేలైనా ఇమానుయేలైనా నా దైవము నీవయ్యా, ఇమానుయేలైనా నా దైవము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నారనుకున్నాడు దావీదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటారంటే ఎవరైనా మనతోవా? కలకాలం ఎవరు మనతో ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీకు ప్రోత్సాహపరిచిన వారే రేపొద్దున నీకు వ్యతిరేకులుగా మారచ్చు. అదే ఈ లోకం. ఈ లోకం ఎటువంటిదంటే ఈ రోజు నీకు సెకండ్ ఇవ్వచ్చు, రేపొద్దున అదే చేత నేను కొట్టచ్చు. ఈ రోజు నీకు ధైర్యకరమైన మాటలు చెప్పచ్చు, రేపొద్దున వారే నీకు వ్యతిరేకంగా మారిపోయి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకచ్చు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు గట్టి గట్టిగా హల్లెలూయా. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నా బ్రతుకు నీ కొరకు ఆశతో ఎదురు చూస్తాను. నేను నిన్ను చూడాలని, నేను నిన్ను కలుసుకోవాలని, నేను నిన్ను పరితపించాలని నా మనసు ఎంత ఉరకలేస్తుందంటే, ఇదిగో ఈ కీర్తనలో రాయబడిన మాట 42వ సంకీర్తనలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా దేవుడు జీవము గలవాడు, అందుకే నా ప్రాణం అంత తహతహలాడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది త్రాగుబోతుండే ఎవడంటే ఒక్కరోజు తాగలేదనుకోండి, వాడు ఎవరంటే ఏమైపోతుంది? దాని గురించి తహతహలాడిపోతూ ఉంటారు. ఎప్పుడు వెళ్దాం బయటికి, ఎప్పుడు వెళ్దాం షాపులకి, ఎప్పుడు కొనుక్కున్నాం. చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసేనా మరి దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తున్నామండి. ఇప్పుడు ఈ దావీదు దుప్పు వలె మాట్లాడతాడు కదా, ఆ దుప్పుకి తన ప్రాణమును రక్షించుకోవడానికి నీటి కొరకు ఎంతైతే పరుగులవుతుందో, ఈ రోజు నీకు జీవము దొరికేటువంటి ఈ దాహాన్ని తీర్చేటువంటి ఈ దేవుని మందిరానికి త్వరగా రావాలని తృష్ణ నీకుందా? ఆత్మపరమైనటువంటి దాహం తీరాలంటే జీవనదులు ఉప్పొంగేటువంటి ఈ దేవుని మందిరంలో తృష్ణ నీకుందా?
నూతన సంవత్సరం ఒక నెల ఆల్రెడీ గడిచిపోయింది. 2వ నెలలో మనం వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఈ 2వ నెలలో కూడా ఇంకా మన జీవితం బాగుపడకపోతే నా దేవుని సన్నిధిలో ఇప్పటికైనా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కొరకు నా ప్రాణం తృష్ణగునుచున్నది అని భక్తుడైన దావీదు పలికినట్టుగా ఈరోజు నేను పలుకుతున్నాను. నా ప్రాణం యొక్క ఆశ తీర్చవా? ఆశ తీర్చవా? చూద్దాం. అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో తన ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ మిషనరీ యాత్ర ముగింపులో మనం ఉన్నాం. చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 18 నుండి కొన్ని మాటలు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఎప్పటి వరకు ఉన్నారంటే తెలుసా పౌలుతో? అప్పటికే సంవత్సరం జరిగిపోయింది. కొరింథీ పట్టణంలో ఉన్నాడు పౌలు. బాగా విన్నామా? దేవునికి స్తోత్రం. మీరు వింటున్నటువంటి వాక్యం ఏమిన్నారు అని రేపొద్దున మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పాలి మీరు. నేను ప్రతిరోజు ఆదివారం ఎవరైనా నాతో ఫోన్ మాట్లాడినప్పుడు ఒకటి అడుగుతా, అమ్మ ఈరోజు చర్చికి వెళ్ళారా? వెళ్ళామయ్యా. ఏమిన్నారు? ఏం చెప్పారు మీ పాస్టర్ గారు? నాకు ఈ మాట ఎలా వచ్చిందో తెలుసా? పాస్టర్ గారు సంతోష్ గారు ఇంకొక గంటలో నాకు మెసేజ్ చేస్తారు. బాబు ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? ఈరోజు వాక్యం ఏం చెప్పు చర్చిలో? ఏమి నేర్చుకున్న వాక్యం ద్వారా? ఎందుకు ఆదివారం రోజున నీ యొక్క సంఘ విశ్వాసులైనటువంటి వారు దేవుని వాక్యం వినడానికి వస్తున్నారు. ఏం చెప్తున్నావు? వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పుడైనా వాడిని అడిగేవా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యం మన పరలోక రాజ్యం చేర్చాలి. అందుకే ప్రయాస. ఈ ప్రయాసలో ఎన్ని ఇబ్బందులైనా వస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి శ్రమలైనా మన మీదకి వస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రయాస. ఆత్మ సంపాదన అంటే ఈ ఆత్మను సంపాదించి ప్రభు ఎదుట పెట్టడానికి దోపార్తులు అని. దేవునికి స్తోత్రం. ఈ దోపార్తులు ఆరిపోకూడదు. అందుకని సతీష్ గారు ఒక పాట పాడారు, ఆరిపో నీకు నా దీపాన్ని. ఏంటంట? ఈ దీపం ఆరిపోకూడదు. బాగా వినండి. ఈ కొరింథీలో ఇంచుమించు అపోస్తలుడైన పౌలు 1.5 సంవత్సరం వరకు అక్కడే ఉన్నాడు కదా. అక్కడ దేవుని సువార్త ప్రకటించాడు కదా. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆయన మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది యూదులు అతనికి వ్యతిరేకంగా వచ్చారు. గల్లియోను అధికారి దగ్గర తీసుకొచ్చారు. ఈ గల్లియోను అధికారి దగ్గర తీసుకురాగానే గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ గల్లియోను సహనము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ సహనము కలిగినటువంటి గల్లియోను వచ్చినటువంటి యూదులతో మాట్లాడుతున్నా, అయ్యో యూదులారా బాగా వినండి, నేను కొరింథీ పట్టణానికి అధికారిగా వచ్చాను. ఈ కొరింథీ పట్టణంలో జరిగేటువంటి ప్రతి విధమైన సమస్య నా దగ్గరకు వస్తుంది. నేను న్యాయం తెచ్చాలి. న్యాయపీఠం దగ్గరికి నా దగ్గరకు వస్తుంది. నేనే న్యాయాధిపతిని. కాబట్టి నా మాట వినండి. ఏంటో తెలుసా? మీరందరూ యూదులు, మీరందరూ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారు, మీరందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మాటలు పలిగేటువంటి వారు. ఒకవేళ ఈ పౌలు ఏదైనా తప్పుగా మాట్లాడితే అది మీ ధర్మశాస్త్ర ప్రకారముగా, మీ వేదాల్లో రాయబడిన మాట ప్రకారంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది మీరే చూసుకోండి. నాకే సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడండి, నా దేవుడు కూడా, క్రీస్తు కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతా ఉన్నాం. లోకపరమైనటువంటి మాటలోకి వెళ్ళి మాట్లాడితే ప్రభు అంటే ఇది నాది కాదు, వదిలేండి. దేవుని మాట విన్నావా? బలపరచబడ్డావా? ఏ సంఘానికి వెళ్ళావు? ఆ సంఘంలో ఏ మాటలు విన్నావు? ఆ మాటలలో నీకు రక్షణ భాగ్యం వచ్చిందా? ఆ భాగ్యాన్ని పొందుకుని నువ్వు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావు. అయితే ఓకే. అది కాకుండా మతపరమైనటువంటి మాటలు, లోకపరమైనటువంటి మాటలు, ఆహ్లాదకరమైనటువంటి మాటలు చెప్పైతే నాకు అసలు వద్దు.
ఈ గల్లీలు కూడా అటువంటి వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ గల్లీలు చెప్పిన మాట ఏంటంటే, ఒకటి అతడు చేసినటువంటి పని ఏంటంటే ఆయన సహనము కలిగినటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం చూస్తే అది అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండు, అతనికి అటువంటి లోకపరమైనటువంటి వాటి మీద లేదంటే అనేక రకాలైనటువంటి వాటి మీద మనసు లేదు. ఎందుకో తెలుసా? అక్కడ రాబడి మాట చూడండి, 15వ వచనం భాగం చివరి మాట, మీ ధర్మశాస్త్రం మనకు వచ్చిన వాదం అయితే మీరే దాన్ని చూసుకోండి. ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయటకు, న్యాయం చేయటకు నాకు అసలు మనస్సు. ఇక్కడ మాట గమనించండి, దేవుని వాక్యం కాకుండా మిగతా అన్ని విషయాల మీద మనం విమర్శ చేయడానికి ముందు వచ్చింది. ఆ కూటమి గెలిచింది కదా, మనకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు, మనకెందుకు అన్ని విషయాలైన మాటలు మాట్లాడుకుంటారు రాజకీయ నాయకుల గురించి. ఈరోజు నేను దేవుని బిడ్డను, నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, నేను దేవుని వాక్యం వినాలి. పాస్టర్ గారు ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడండి, ఇంకా కొంచెం నాకు వివరణ ఇవ్వండి పాస్టర్ గారు, ఈ వాక్యం నాకు అర్థం అనేటువంటి వాదన మనకి లేదు. కానీ బయట లోకపరమైనటువంటి విషయాల గురించి వాదన ఉంది. జగన్ గారు ఎందుకు తిరిగానికి లేదు, ఆయన ఎందుకు ఊడిపోయాడు, ఆయన మీద పెట్ట కాసినటువంటి వారందరూ కూడా ఎందుకు డబ్బులన్నీ కూడా పోగొట్టేసుకున్నారు, ఎందుకు వారి యొక్క ప్రాణాలు ఆత్మహత్యకి పాల్పడ్డారు, ఈ విషయాలన్నీ మనకు అనవసరం అండి. దేవునికి స్తోత్రం. ఇదంతా మనకు అనవసరమే. దేవుని మాటలే మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ గల్లీలోని ఇంత రీతిగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అపోస్తలుడైన పౌలు 18వ అధ్యాయంలో 18వ వచనం రాస్తున్నమాట, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంకరేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అక్కులను వారు అతనితో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దగ్గరగా హల్లెలూయా. అతనితో కూడా ఉన్నారు. స్టిల్ దే ఆర్ విత్ అపోస్టల్ పౌల్. అపోస్తలుడైన పౌలు విడిచిపెట్టలేదు. ఇక్కడ గమనించదగిన మొదటి విషయం, ఒకటి, సహవాసాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎవరితో అయితే ఉన్నావో, నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో, ఆ సహవాసం కలిగి నువ్వు నేను పరలోక రాజ్యం చేరేంత వరకు ఆ సహవాసాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఇంట్లో అమ్మాయి తప్పు చేసిందని అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న స్వీకరించట్లేదా, ఒప్పుకోవట్లేదా? చెప్పరేంటండి, ఒప్పుకుంటలేదు ఈ లోకం. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకపరంగానే నీ కూతురు లేదంటే నీ బిడ్డలు ఒకవేళ పరాయులతో మాట్లాడుతుంటే అనేక రకాలైన సహవాసాలు చేస్తుంటే అక్కడ వాడు ఓడిపోయి మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే చేర్చుకుంటున్నావో, నా ప్రభు ఎదుట మనం తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నట్టుగా మనం చేర్చుకున్నాను. నా దేవుడు చేర్చుకున్న తర్వాత తప్పిపోయిన కుమారుడు మరలా ఎప్పుడు తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం. మరలా ఎప్పుడు ఇంటి నుంచి బయటికి రాలేదు, ఇంటి నుంచి ఎప్పుడు కూడా బయటికి పారిపోలేదు, వెళ్ళిపోలేదు, తప్పిపోలేదు. తండ్రి యొక్క అడుగు జాడలో నడుస్తున్నాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు కొడుకు. దేవునికి స్తోత్రం. అది గమనిస్తే అకులా ప్రిస్కిల్లా డేరాలు కుట్టేటప్పుడు వృత్తి గలవారేమో కానీ పౌలు కూడా అటువంటి పని చేసేటువంటి వాడేమో కానీ ఇప్పుడు వారిద్దరు కూడా ఆ అపోస్తలుడైన పౌలుతో కలిసినప్పుడు ఆ సహవాసం ఇంకనూ బలపడింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఆ సహవాసంలో నిలబడిపోయారు అపోస్తలుడైన పౌలు ఎక్కడికైతే వెళ్తున్నాడో, పౌలు ఎక్కడికైతే స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నాడో అక్కడికి వాళ్ళు కూడా ఏం చేస్తారట, కలిసి వాళ్ళు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. అయ్యో మేము పని చేసుకుంటామండి, డేరాలు కుట్టుకుంటామండి, అయ్యో మా డబ్బులు వదిలేసుకోవాలా, మా జీతాలు వదిలేసుకోవాలా. అమ్మా వినండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. మా డబ్బులు, మా జీతాలు, మా బ్రతుకును ఇక్కడ వదిలేసుకొని మీతో రావాలా అని అనలా. పౌలు ఎక్కడికైతే వెళుతున్నాడో ఆ పౌలు వెళ్ళేటువంటి ప్రాంతానికి అకులా ప్రిస్కిల్లా కూడా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అయ్యా దేవుని సేవ చేద్దాం ఏంటంటే మా పనులు మానేసుకోవాలా అన్నారేలా, మా పనులు వదులుకోవాలా అన్నారేలా, మా జీతాలు వదులుకోవాలా అన్నారేలా. అలా అనొచ్చా దేవుని సేవలో? దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాట గమనించండి, పౌలు ఏ ప్రాంతానికైతే వెళ్ళగలుగుతున్నాడో ఆ ప్రాంతంతో పాటు ఈ కొరింథీ పట్టణంలో ఉండేటువంటి ఒక సహవాసములో కూడి ఉన్న వీరు అకుల ప్రిస్కిల అనేటువంటి వారు కూడా అపోస్తలుడైన పౌలుతో కలిసి ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఏలియాతో ఒక సేవకుడు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు ఎలీషా. చెప్పండి, అతని పేరు ఎలీషా. అతని పేరు ఎలీషా. ముందున వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడట్ల. అతని పేరు ఎలీషా. గట్టిగా స్వరం ఎత్తి చెప్పండి. ఒక రోజున ప్రవక్తల శిష్యులలో ఈ ఏలియా ఎలీషా కలిసి ప్రయాణం చేస్తుంటే కొంతమంది శిష్యులు మాట్లాడుతున్నారు ఎలీషాతో, అయ్యా నీ సేవకుడైనటువంటి నీ గురువు గారైనటువంటి ఏలియా గారిని దేవుడు తీసుకోబోతా ఉన్నాడు, ఆయన నీకు విడిచిపెట్టవా అని అడిగితే ఎలీషా ఏమన్నాడు తెలుసా, అది ఎప్పుడు జరుగునో జరుగుతుంది, నేను మాత్రం ఆయనను వదిలిపెట్టాను. ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు ఏలియా, అతనితో పాటు వెళ్ళిపోతాడు ఎలీషా. అక్కడ ప్రాంతం మాత్రం జరిగింది, చిన్న కూడికి జరిగింది. అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తాను. ఇదిగో దేవుడు నన్ను ఇప్పుడు ఎరుకో పట్టడానికి వెళ్ళమన్నాడు. ఎస్, అయితే నేను కూడా చేస్తా. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్తాను, చిన్నప్పుడు పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్తే కూడా కొంగట్టుకుని ఎవరండి అమ్మ అంటారు, ఇప్పుడు ఉండరు వస్తానంటే నీతో కూడా వచ్చారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అయినా ఎత్తుకొని ఇంకా కోపం వచ్చింది అనుకోండి, ఒక దెబ్బేసి అయినా వాడు ఏడుస్తా ఉంటాడు, కొట్టేలా ఏడుస్తాడు, వీడు దెబ్బలు తిన్నా ఏడుస్తాడు. వీడు దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గమనించదగిన విషయం, అక్కడ ఏలియాని ఎలీషా విడిచిపెట్ల, ఇక్కడ అపోస్తలుడైన పౌలుని అకుల ప్రిస్కిల విడిచిపెట్ల. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కూడా దేవుని విడిచిపెట్టకూడదు, వదలకూడదు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన సహవాసం క్రీస్తుతో ఉండాలి. ఈ రోజున కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే దేవునితో కూడినటువంటి దేవుని సంబంధం లేనటువంటి వారితో సహవాసాలు వదిలేస్తున్నారు, లోకపరమైనటువంటి వారితో సహవాసాలు పెట్టుకుంటున్నారు. దేవునితో ఉండేటువంటి అనుబంధాన్ని వదిలేస్తున్నారు, లోకపరమైనటువంటి వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు, సహవాసాలు కలుగుతున్నారు. వాళ్ళ కోసం దేవుని సన్నిధే మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. బాగా వినండి, ఇశ్రాయేలుతో యుద్ధం చేసింది సిరియా దేశం. అక్కడ అందరినీ హతము చేసి ఒక చిన్న కుమార్తెని తీసుకుని వచ్చారు, చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్నది అప్పటి వరకు ఇశ్రాయేల్ సహవాసం ఉందేమో, అప్పటి వరకు ఇశ్రాయేల్తో ఉందేమో. ఎప్పుడైతే సిరియా దేశాన్ని తీసుకొచ్చిన తర్వాత సిరియాలతో లేదంటే అప్పుడున్నటువంటి ఆ నయమాను ఇంటి వాళ్ళతో సహవాసం ఎదిగిపోతా ఉంది చిన్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆ సహవాసంలో ఎదుగుతూ దేవుని సహవాసాన్ని పరిచయం చేసింది నయమానికి. ఇశ్రాయేలు సహవాసంలో ఉన్న చిన్నది, అందరూ చనిపోయిన తర్వాత అనాథిగా మిగిలిపోయిన చిన్నది, అందరినీ వదిలేసుకున్న చిన్నది, ఒకవేళ ఇంకా చెప్పాలంటే ఏమీ కాకుండా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉండిపోయిన ఆ చిన్నది నయమానింటికి తీసుకుని రాబడిన తర్వాత ఆ నయమానింట్లో సహవాసం పెరుగుతూ ఇశ్రాయేలు సహవాస దేవుడైన నజరేయుడైన దేవుడి గురించి ప్రకటన చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక నన్ను ఒక మాట అడిగినామండి, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎదుగుతున్నావు కదా, ఈ సహవాసంలో ఎదుగుతున్నావు కదా, ఈ సహవాసం గురించి ఒక్కడికైనా చెప్పావా, లేదంటే వాళ్ళతోనే ఆ సహవాసాలు కలిసిపోయావా? ఏ ఫెలోషిప్ లో ఉన్నావు? నువ్వు ఏ షిప్ లో ఉన్నావు? దేవుడు నినివే వెళ్ళేటువంటి షిప్ ఎక్కమంటే తర్షీష్కి వెళ్ళేటువంటి షిప్ ఎక్కాడు. ఆ షిప్ లో బాగుంది, ఆ దిగువ భాగానికి వెళ్ళిపోయాడు, చక్కరంగా నిద్రపోతా ఉన్నాడు. ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏమి లేదు, చక్కగా నిద్రపోతా ఉన్నాడు. కానీ పైన మాత్రం అలజడి రేగింది, ఈ తుఫాను రేగింది, అలలన్నీ మీద పడతా ఉన్నాయి. ఆ ఓడ నడిపెట్టున్న నాయకుడు అర్థం చేసుకున్నాడు, ఏం జరిగింది ఏంటని కిందకి వెళ్ళి ఉన్నాడు. అందరూ వచ్చేమన్నాడు, ఒక రాలా ఎవరైనా ఉన్నారేమో చూడండి అని ఎదురు చూస్తే ఓడ దిగువ భాగంలో శుభ్రంగా నిద్రపోతున్నా ఉన్నాడంట. ఒక దేవుని సేవకుని, దేవుని నమ్మలేనటువంటి అన్య మతస్థుడు మాట్లాడిన మాట, అన్య జనంలో ఉండేటువంటి ఒక ఓడ నాయకుడు మాట్లాడిన మాట, పోయి నిద్రపోతా. దేవుని సేవకుని అనాల్సిన మాట ఏంటంటే పోయి అందరూ అక్కడేమో దేవుడిని స్మరిస్తుంటే అందరూ కూడా విపత్తులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నీవు మాత్రం నిద్రపోతా ఉంటూ నిద్రపోతువే.
పరిశుద్ధ గ్రంథంలో యాషావేమో తిండిపోతూ, యోనా ఏమో యాషావు తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు తిండిపోతున్నాం. ఈ రోజున కొంతమంది తిండి కోసం పరలోక రాజ్యాన్ని వదిలేసి జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకుంటున్నారు. కొంతమంది నిద్ర కోసం సహవాసాన్ని వదిలేస్తున్నారు. కానీ పౌలుతో అకుల ప్రిస్కిలా అనేటువంటి వారు ఆయన కొరింథీ పట్టణంలో సంవత్సరంన్నర ఉన్నాడు, 18 నెలలు ఉన్నాడు. ఈ 18 నెలల వరకు ఒక సహవాసం, ఒక ఫెలోషిప్ యొక్క అన్ని విషయాలు నేర్పించాడు. ఇంకా దేవుని సేవలో వాడబడడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఈ అకుల ప్రిస్కిలా చెప్పిన మాట ఇదిగో మాకు మా పని కంటే, మా డేరాల కంటే, మా వృత్తి కంటే, మేము చేసే పని కంటే, సంపాదించే జీతం కంటే నీతో ఉండేటువంటి సహవాసం, ఆ దేవుడిచ్చిన సహవాసం మాకు ముఖ్యం అని అనుకున్న అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నాడు అతనితో పాటు వీళ్ళు కూడా ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. సంతోష్ అయ్యగారితో పాటు వచ్చినటువంటి ఎవరినైనా సరే ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి తీసుకుని ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం. బాబు నీకు అర్థం, మీరు వద్దులే అన్నైనా బాబు నువ్వు వస్తున్నావా, ఒకటే మాట వస్తున్నావా మరి ఇక్కడ రెడీ అవ్వలేదంటే ఇక్కడ ఉండి నేను తీసుకెళ్ళాను. సిద్ధపడి ఉండాలి అయ్యారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయ్యేసరికి పైనుంచి కిందకి దిగేసరికి అయ్యారు అంటారు, వై ఆర్ డూయింగ్ లేట్ అండ్ వీఆర్ నాట్ టేకింగ్ టు యూ, స్టే హియర్. ఆ మాట అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను నేర్చిన రోజులు ఉన్నాయి. తీసుకెళ్తానని చెప్పినటువంటి అయ్యగారు నేను లేట్ చేశాను కాబట్టి నన్ను ఇక్కడ వదిలేశారుగా అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉంటే 5గురు సిద్ధపడ్డారు, 5గురు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళేమో సిద్ధపాటి కలిగినట్టుగా నటించారు. అందులో ఉండేట్టు నూనెంతా అయిపోయింది. తీసుకెళ్లారు, బయటకు వెళ్ళారు, అనేకమైన షాపుల్ని బట్టలు కొట్టారు, తలుపులు తీశారు. నూనె అయితే తెచ్చుకున్నారేమో కానీ తలుపు మాత్రం వేయబడింది. వీళ్ళు ఎంత ఏడ్చుంటారు బయట, ఎంత ప్రాధాన్యపడ్డారు. అయ్యో నీకోసం సేవ చేస్తాం, నీకోసం దయ్యాలు వెళ్ళగొట్టాం, నీకోసం ప్రాంతం తిరిగాం, ఎన్నో కరపత్రులు పంచిపెట్టాం మేమయ్యా అని ఎంత తలుపులు కొట్టినా ఆయన తీయకపోగా వీళ్ళ ప్రతిమలాడేటువంటి అనుభూతి చూడండి. ఈ రోజున దేవుని సన్నిధానంలో దేవునికి ఇచ్చేటువంటి ఆ సమయాన్ని మనం ఇవ్వకపోతే ఆ ఫెలోషిప్ లో ఉండగలమా? ఒకటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సహవాసమును ఎప్పుడు వదులుకోవద్దు. డోంట్ లీవ్ ద గాడ్ హ్యాస్ గివెన్ ఏ ఫెలోషిప్ టు యూ. నీకు ఇచ్చిన ఫెలోషిప్ నువ్వు ఎవరితో సహవాసం చేయి, తప్పలేదు. కానీ నిన్ను నమ్మి నీకు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఈ దేవుని వాక్యంలో నేను ఎదిగిస్తున్నటువంటి సంఘము అనేటువంటి సహవాసము, దేవుని సహవాసంలో వాడబడుతూ నువ్వు ఎప్పుడు కూడా సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ చేయొద్దు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, సహవాసములో ఉండిపోయినటువంటి అకుల ప్రిస్కిలా, సహవాసం నేర్పించినటువంటి పౌలు. ఇది మొదటి విషయం. రెండవ విషయంగా మనం 19 వచ్చిన భాగం, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. మళ్ళీ 20 వచ్చిన వారింకను కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అయ్యా ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండండి, మాకు కావాలి. మీరు ఇక్కడ కొంతకాలం ఉంటే మాకు బాగుంటుందని ఉన్నాడు పాస్టర్ గారు. ఏ ఎఫెసీ పట్టణానికి అయితే వెళ్ళాడో, ఏ ఎఫెసీ పట్టణంలో స్వార్థ ప్రకటిస్తున్నాడో, ఏ యూదుల సమాజ మందిరానికి వెళ్ళాడో, ఆ సినగోగు ప్రాంతానికి వెళ్ళాడో, అక్కడ మాటలు ప్రకటించుకుండగా ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే మరలా కొంతమంది అయ్యా మీరు ఇక్కడ ఉండండి, కొంతకాలం ఇక్కడ ఉండండి, మాకు మంచిది, మాకు మంచి వాక్యం బోధించారు, మంచి మాటలు మాకు బోధించారు, దేవుడితో గురించినటువంటి సంబంధమైనటువంటి విషయాలు మాకు చెప్పారు, కాబట్టి మీరు ఇక్కడ ఉండండి అయ్యా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించదగిన 2 విషయాలు ఏంటో తెలుసా? దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. 2, ఈ సహవాసంలో దొరికేటువంటి ఆయన సాన్నిధ్యం. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా నేను బయటికి వేయలేను, నా వల్ల కాదు అని సోదరులు పాడారు కదా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. ఇప్పుడు
రాజా నీ సన్నిధిలోనే ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నేను కథనయ్యా, అది బాగా అర్థం. నీ సన్నిధిలో నేను ఉంటే, నీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంటే, ఎవడో పరయోడు పిలిచినప్పుడు నేను ఎందుకు వెళ్తాను? నేను ఇక్కడే ఉంటా. నీ సాన్నిధ్యం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకే చూడండి, ఇశ్రాయేలుకు మూడో రాజు ఎవరు? స్తోత్రం నాయన. ఎవరు చెప్పారు? సొలొమోను. చెప్పండి అందరు. ఇశ్రాయేలుకు మూడో రాజు ఎవరు? గట్టిగా. కొంతమంది పెద్దవాళ్ళు ఏం మాట్లాడట్లేదు. గట్టిగా చెప్పండి అమ్మా. సొలొమోను. సొలొమోను సంపాదించిన బంగారం అయితే తీసుకుంటా, కానీ సొలొమోను పేరు చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సొలొమోను దగ్గర అతను చెప్పేటువంటి నీతి స్తోత్రాలు, ఆ చెప్పేటువంటి వాక్యాల కోసం ఆ ప్రపంచమంతటా ప్రసిద్ధి గాస్తే, షేబా దేశం నుంచి వచ్చింది ఒక రాణి. ఊరికి రాలా, ఆ షేబా దేశంలో ఉండేటువంటి రత్న వైడూర్యాలు కలిగినటువంటి అనేకమైనటువంటి వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చింది బహుమానం. వచ్చి అతని గురించి వినడం దానికంటే చూచిన దానికి ఎక్కువగా తన్మనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా అదొక మాటలయ్యా. నీ సన్నిధిలో, నీ రాజ్యంలో, నీ యొక్క సహవాసంలో నీ మాటలు వినుచు బ్రతుకుతున్నా చూసావా, వీళ్ళు ధన్యులు అన్న చెప్పినారు. ఎవరు? సొలొమోను చెప్పినటువంటి నీతి స్తోత్రాలు వాక్యాలు వింటేనే వీళ్ళు ధన్యులైతే, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన జీవ వాక్కులు వింటున్న మనం అంతకంటే ధన్యులు. ఒక్క నోటిని అనరాలి. ఆమేన్. మనకి దేవుని వాక్యం అంటే బయట మాటలు ఎక్కువ. మనకి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాం, బయట మాట్లాడితే ఎంత వెలుసొమ్ము పెట్టాను చూ పోసేసుకుంటారు కోసం. ఏం చేస్తా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఇదిగో. ఆ సొలొమోను చెప్పిన మాట కంటే ఇదిగో ఈ మాటలు వింటున్న నా యేసు ప్రభు చెప్పిన మాటలు వింటున్న మనం ఇంకా ధన్యులు. ఇది జీవవాక్కులు, అది నీతి స్తోత్రాలు. నీతి స్తోత్రాలు, ప్రోవెర్బ్స్, సామెతలు వినడానికి బాగుంటాయి. దేవునికి స్తోత్రం. వినసొంపుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందులో రాయబడిన సామెతలు, ప్రభు ఇచ్చినటువంటి మాటలు మనం వింటే మన బ్రతుకులు మారతాయి. మారాలంటే దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాలి. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే వారికి ఆ దేవుడి ఇచ్చేటువంటి శక్తి అంటే తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఆ సాన్నిధ్యాన్ని అనుభవించే వారికి తెలుస్తుంది ఆ వాక్ శక్తి అంటో. ఈ రోజున కొంతమందికి ఇంకా అర్థం కావట్లా ఆ సాన్నిధ్యం ఏంటో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు చెప్పుకున్నాను. ఒకటి సహవాసమును విడిచిపెట్టకూడదు. రెండు, ఆయన సాన్నిధ్యాన్ని వదులుకోకూడదు. ఆమె ఆయన సాన్నిధ్యాన్ని చెప్పండి, ఆయన సాన్నిధ్యాన్ని వదలకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో ఉండుట మంచిది. 84వ సంకీర్తన 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. కింద రాబడిన మాట, భక్తిహీనులు కూడా ఆహారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట. చెప్పండి చెప్పండి గట్టిగా. ఎక్కడ గట్టిగా చెప్పండి. ఎక్కడ? దేవుని మందిర ద్వారం. బయట ఇంకా లోపలికి వెళ్ళారా? ఆ బయట ఉంటేనే నాకు ధన్యత అన్నాడు భక్తులు. కానీ లోపల ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. లోపల ఉండి ఎంతసేపు మాట్లాడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇద్దరు సేవకులు దేవాలయం దగ్గరికి వెళ్ళారంట ప్రార్థన చేసుకోవడానికి. ఒకడేమో లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, గంభీరంగా చేస్తున్నాడు, ఉత్తమంగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. దశంభాగాలు ఇస్తాను ప్రభా, నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దొంగల వల్ల లేను, వ్యభిచారుల వల్ల లేను, చోరుల వల్ల లేను, అసలు వచ్చినటువంటి ఈడు వల్ల కూడా నేను లేనన్నాడు. ఘనంగా చెప్పు, నేను దశంభాగం ఇస్తున్నాను దేవుడికి అని ఘనంగా చెప్పుకున్నాడు. కానీ బయటకు కూడా వచ్చాడు. వాడు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, పాపినైన నన్ను. గొప్ప ప్రార్థన ఏం చేయాల? మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కువ దీర్ఘ ప్రార్థన చేయాలనుకుంటే ఆనర్ పేరులో ప్రార్థన చేద్దాం. ఆమె
ఎక్కడైనా సమయ సందర్భానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. సమయ సందర్భానుసారంగా సాక్ష్యం చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు దేవుళ్ళు ఎంత ఎదిగినా సరే ఏ సమయంలో ఎలా ఉండాలి తెలియట్లా చాలా మందికి. సమయానుకూలంగా మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఇతను సమయాన్ని గమనించాడు, లోపలికి వెళ్ళలేకపోయాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తడికైనను ధైర్యం చాలక అదేం చేశాడు? బయటే దేవా పాపినైనా నన్ను కరుణించు ప్రభువా. అదేంటి దేవుని సాన్నిధ్యం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, సహవాసాన్ని వదలుకో. చెప్పండి మొదటిది, గట్టిగా చెప్పండి. మొదటిది ఏ సహవాసం? దేవుని సహవాసం. చెప్పండి అందరూ చెప్పండి, వదులుకోకూడదు. 2, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించే వారికి ఉండాలి. ఆమె మనం బయటికి వెళ్తే బైక్ మీద రైడ్ చేసుకుంటూ స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఆ బైక్ని తోలేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం, బాగా సంతోషంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దట్టు ఒకరు ఏదైనా పిక్నిక్ వెళ్తున్నాం అనుకోండి, పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా ఎంజాయ్. దేవుని సన్నిధానంలో దొరికేటువంటి సాన్నిధ్యం అంతకంటే మించినది. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరందరూ ఒప్పుకుంటే వస్తాను అనుకుంటే మే నెలలో పార్వతీపురం, పలాస, ఇంకా చెప్పాలంటే అరకు ప్రాంతం, ఇవన్నీ సువార్త చెప్పడానికి ఆలోచన కలిగి ఉన్నాం. మీరందరూ అంటే వెళ్దాం. ఆమె మన సంచి మందే, మన బట్టలు మనయే, మన కొడుకు మందే, మన బియ్యం మందే, అన్ని మనయే. ఆమె ఎవరు మనకి ఏం పెట్టక్కర్లా, మనమే పెట్టుకుందాం. ఆమె ప్రార్థనట్లు మీరందరూ ఆరే. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటన అంటే మేము మనకు అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, సుందరం అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాన్నగారి కార్యక్రమం ఉందో రండి అని చెప్పి గత ఆదివారం వెళ్ళి మాట్లాడితే అయ్యగారు అన్నారు, అయ్యా మేము వచ్చే నెల 8వ తారీఖున సువార్త ప్రకటన చేయాలనుకున్నాం అయ్యగారు అంటే. అయ్యగారు అన్నారు, కొద్ది దినాలు ఆగండి. మా అబ్బాయి పార్వతీపురం అటుప్రక్క పలాస ప్రాంత అడవుల్లో ఆయన ఇక్కడ పాస్టర్ గారికి పనిచేస్తున్నారు. దేవుని చిత్తం మనం వెళ్దాం. సువార్త ఇక్కడిక్కడ చెప్పేది కాదు, సుదూర ప్రాంతానికి వెళ్ళిపోవాలి, కొండల్లోకి వెళ్ళిపోవాలి, కోనల్లోకి, అడవులోకి వెళ్ళిపోవాలి. అక్కడ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ చెప్పండి సువార్త. అది సువార్త. ఆయన అన్నాడండి, ఇంచుమించు 70 సంవత్సరాలు పైబడినటువంటి అయ్యగారు చెప్పారు, మనం అమ్మ సువార్త చేద్దామంటే చేద్దామా పాస్టర్ గారు, గంట చేసుకొని కొనుక్కుంటూ చేద్దామా. ఇప్పుడల్లా లెగలేని రోజు ఉదయిస్తుంది. కొంతమంది చెప్పే మాట ఏమంటే తెలుసా, దేవునికి స్తోత్రం. ఇక్కడేమో అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ సువార్త, అయ్యో ఈరోజే పాస్టర్ గారు పండుగలు ఉన్న పాస్టర్ గారు వచ్చేస్తారండి. ఎప్పటికమ్మా 12ంటికండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరందరూ ఓకే అంటే వెళ్దాం. ఆమె హల్లెలూయా. ఏప్రిల్ 30వ తారీఖు నాకు ఆగ్రహాల పెళ్ళి ఉంది, అది చూసుకుని వచ్చిన తర్వాత వెళ్దాం. ఆమె గట్టిగా హల్లెలూయా. మీరందరూ అంటే ఒక 6 రోజులు ట్రిప్ వేద్దాం. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండి నూతులోనే పడినటువంటి కప్పలాగా అక్కడే ఉండి ఈగుతాము వద్దాము, ఎందుకు ఇది? ఆమె బయటికి వెళ్దాం, కరపత్రం తీసుకుందాం. ఒకవేళ ఆకలి దప్పులు దాన్ని అలమటించారా స్వార్థ ప్రకటిద్దాం. ఆమె కొండలు ఎక్కుతాం, కోనలు ఎక్కుతాం, పడిపోతాం, ఇచ్చాం. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. వెళ్దాం. ఆమె అందరూ వస్తారనుకుంటే ఒక్కొక్కరు ఒక 5 కేజీలు బియ్యం సంచి పట్టుకోండి. ఈ గ్యాస్ బిల్ అంతా తీసుకెళ్దామండి. ఆమె మొన్న ఏప్రిల్ 30వ తారీఖున పెళ్ళంటే మమ్మల్ని పిలిచినటువంటి వాళ్ళు అడిగారు, అమ్మ మా రిజర్వేషన్ అలాగే ఏంటి అన్న. వాళ్ళు ఏమన్నారంటే, మావయ్య మీరు బాధపడద్దు, మావయ్య మీరేం ఆలోచించద్దు, అన్నయ్య పెళ్ళి కదండి. అన్నయ్య మనందరికి భోగి మాట్లాడతాడండి. అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి భోగి మాట్లాడుతున్నారు. 40,000 అంట. ఇప్పుడు అసలు మనకి ఎంత భోగికి ఎంత, అందులో ఎక్కేది ఎంతమంది? 80 మంది సీట్లు. భోగికి 80 సీట్లే ఉన్నాయి. ఇంకా మన బండే కాబట్టి 40,000 కట్టుకున్నా కాబట్టి ఎక్కేది ఎంతమంది అయినా. ఆమె అదే అన్న. నేను అన్నానమ్మా మరి నేను ఒక్కడైనా మా మిస్సెస్ గారు అంటే, లేదు మావయ్య నువ్వు అత్తమ్మ కూడా రావాలన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో వాళ్ళు మనకి భోగి వేస్తున్నారు, మా ఇద్దరికి కాదు. దేవునికి స్తోత్రం. ఇంటి వాళ్ళందరికీ వేస్తున్నారు. అమ్మ మరి వచ్చినప్పుడు అలాగే ఆగ్రహించి అప్పుడు కూడా భోగి అన్నయ్య. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమించే వారికి ఏమి జరగలేదు జరిగింది. 40,000 అంటే భోగి.
40,000 రూపాయలు పెట్టి భోగి మాట్లాడుకుని ఆగ్రాలో దొరికిందంట అమ్మాయి, పాస్టర్ గారు అమ్మాయి, అక్కడ చేసుకున్నారు అబ్బాయి. ఆల్రెడీ ఆ యవనస్తులు ఇక్కడికి వచ్చారు, యవనస్తులు అందరూ తెలిసారు, ఆ బ్రదర్ ఇక్కడికి వచ్చారు, వారి ఇక్కడ వాక్యాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీలైనంత వరకు మనందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలి. ఆమె పిక్నిక్ కాదు వెళ్ళేది, ఎక్కడికి పీర్పాలెం బీచ్లకి, అటు ఇటు బీచ్ దగ్గర ఇసుకేసుకుంటామా, అవి అక్కడ కాదు, వెళ్ళాల్సిన దూర ప్రాంతాలకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా యవనస్తులు ఒకవేళ విజిట్ చేయడానికి, ఒకవేళ ఎంజాయ్ చేయడానికి సంథింగ్ ఏదైనా ప్రాంతానికి వెళ్ళడానికి కూడా కరపత్తులు తీసుకెళ్ళండి. కరపత్తులు తీసుకెళ్ళి అక్కడ అందించండి, ఎంజాయ్ చేసి రావడం కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా కొంతమంది వీళ్ళు అనుకుని మాట్లాడి తెలుసా, మనం వెళ్ళే సంగతి ఎవరికి తెలియదు అనుకుంటా, తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత దొరకడం కంటే తెలియక ముందే చెప్పడం మంచిది. అటు తల్లిదండ్రులకైనా, ఇటు పాస్టర్ గారికైనా, ఇటు మీ ఇంటి వారికైనా. దొరికేసిన తర్వాత ఎవరైనా దొంగ అంటాడు, దొరకక ముందు చెప్పాలి నేను దొర. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. అపోస్తలుల పౌలు ఎన్నోసార్లు దొరికిపోయాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు ఆయన. 2 విషయాలు చెప్పాను. ఒకటి సహవాసాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, చెప్పండి మొట్టమొదటి విషయం విడిచిపెట్టకూడదు. 2 దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించే వారు ఉండే. చెప్పాలి గట్టిగా అమ్మా, చెప్పండి, మాట్లాడండి. ఎందుకంటే గట్టి అది లైవ్ కాదులే, వీడియో ఒకటే. లైవ్ అయితే చాలా మంది చూస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా 3వ విషయానికి వెళ్తున్నాను, నేను త్వరగా ముగిస్తున్నాను, ఒక 5 నిమిషాలు చూడండి. ఒక మాట, ఇదే 18వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 21 నుంచి 23 తొత్తలు కదండి. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరి తరువాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా ప్రాంతమందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎక్కడెక్కడైతే మొదటి సువార్త ప్రయాణముల సంఘాలు కట్టాడో, 2వ సువార్త ప్రయాణములు ఎక్కడెక్కడైతే వెళ్ళాడో, ఈ యొక్క 2వ సువార్త ప్రయాణం ముగించడానికి ముందు అంతియోకియ సంఘానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు మా నాన్నగారు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. బాగా 1000 రూపాయలు ఇచ్చారు. ఈ 1000 రూపాయలు నేను ఏ పని చేస్తున్నా, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ యొక్క బిల్లులను తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? నేను వాయిస్ రావట్లేదు ఎవరికి. ఉదాహరణకి సహోదరి బ్యూలాని తీసుకున్నాం. బ్యూలా ఒక దిక్కే పని చేస్తుంది. బ్యూలాకి కొన్ని ఆర్డర్లు వచ్చినాయి, అవన్నీ టైపింగ్ చేస్తుంది, అన్నీ కూడా వాళ్ళకి అకౌంట్స్ అన్నీ రెడీ చేస్తుంది, అన్నీ అయిపోయినాయి. ఎన్ని అకౌంట్లు వచ్చినాయి సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు అప్పు చెప్పాలా లేదా? నోరు తీసి మాట్లాడదు. లేదు నా ఇష్టం, నేను నీకు ఎందుకు చెప్పాలి అంటవా? అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? అలాగైతే అపోస్తలుల పౌలు ఏ సంఘం అయితే పంపించిందో, బాగా విని మాటలు, ఏ సంఘం అయితే పంపించిందో, ఏ సంఘము ద్వారా అయితే బయటికి వెళ్ళాడు, ఏ సంఘము ద్వారా అయితే స్వార్థ ప్రకటించడం మొదలు పెట్టాడు, మరలా అతడు తిరిగి అంతియోకియ సంఘానికి వచ్చాడు. వచ్చి ఏ ప్రాంతానికి వెళ్ళాడో, ఏ ప్రాంతంలో స్వార్థ ప్రకటించాడో, ఏ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఇబ్బందులు వచ్చినాయో, వీటన్నింటిని కూడా మరలా విపులంగా అంతియోకియ సంఘానికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. అది బాధ్యత, అది బాధ్యత. ఈ రోజున సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా సంఘ కాపరి గారికి, సంఘస్థులందరికీ తెలియాలి. అది బాధ్యత. ఎవరైతే సంఘ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే సంఘ పనులు చేస్తున్నారో, ఎవరైతే ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతలో నమ్మకం ఉండాలి. ఆ పని అయిన తర్వాత మరలా తిరిగి వచ్చి సేవ, అయ్యా ఇంకో పని ఖర్చు పెట్టి చేసాం, ఇది జరిగి చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుని రూపాయిని వృధాగా ఖర్చు పెట్టకూడదు. మళ్ళీ చెప్తుంది బాగా, దేవుడిచ్చిన సొమ్మును వృధాగా ఖర్చు, నీ ఇష్టానికి ఖర్చు చేయకూడదు. ఆ రోజు డిసెంబర్ నెల 25వ తారీఖున డబ్బులు మిగిలినాయి, 3,500 మిగిలినాయి. 3,500లో 1,750 రూపాయలు పెట్టి ఇది కొన్నాం సంఘానికి. ఇంకా 1,750 రూపాయలు మిగిలింది. ఇది ఆలోచన వస్తుంది. ఇప్పుడు సంఘానికి కావలసిన అక్కర ఏదైతే ఉందో గుర్తించండి. విషయం చెప్పినా ఆ రోజు వచ్చినటువంటి కానుకలు 1 రూపాయి కూడా నేను తీసుకున్నానండి. బాగా చెప్పండి ఎవరైనా.
ఇచ్చినటువంటి 3,500 నేను ఒక్క రూపాయి తిన్నానా? ధైర్యం ఉండాలి మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మా తండ్రి మాకు నేర్పించిన పద్ధతి అది. ఒకరి దగ్గర ఎప్పుడు తినకూడదు, వీలైతే పెడదాం. దేవుని సొమ్ము దేవుని కొరకు వాడబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని సొమ్ము దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చింది. అంత్యోక్య సంఘానికి అంతకు ముందేమో పౌలు బర్నబా వెళ్ళారు మొదటి సువార్త ప్రయాణంలో. ఏ ప్రాంతానికి అయితే వెళ్ళారు, వచ్చారు, అవన్నీ చెప్పారు, అంత అయిపోయింది. ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణంలో పౌలుతో పాటు శీలతో పాటు తిమోతి వీళ్ళందరూ కలిసి పరిచయం చేశారు. తిరిగి వచ్చి ఇదిగో అంత్యోక్య సంఘం నిలబడి, ఇదిగో మేము సువార్త ప్రయాణానికి వెళ్ళాం, పలానా ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ ప్రకటించాం, ఇంత కానుక వచ్చింది, ఇంత చెప్పాం, ఇది చేసాం, ఇదిగో మా ప్రయాణం ఇంత ఖర్చు అయింది, వాడ ప్రయాణం ఇంత కేవ్ ఇచ్చాం, ఇంత డబ్బులు ఇచ్చాం, అన్ని విషయాలు అపోస్తలుల పౌలు లెక్క చెప్పాడు. ఎందుకు అంత లెక్క చెప్పాడు తెలుసా? ఒకనొక రోజు గమాలియేలు పాదాల దగ్గర ఉన్న అపోస్తలుడైన సౌలు దేవుని దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలింది, ఏమేమి చేశారు, అన్ని విషయాలు కూడా చాలా విపులంగా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఆమె ఈరోజు మనం కూడా అలా చెప్పాలి. ఎవరో కొంతమంది అన్నారంట, దేవుడి సొమ్మును పాస్టర్ ఏం చెప్పట్లేదండి మనకి, దేవుడి సొమ్మును మనకి ఏం చెప్పట్లేదు పాస్టర్ అన్నారంట. నాకు వినపడింది అన్నమాట. ఎవరు కొద్ది మన సంఘటలే అన్నారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొసరు రాత్రి పిసినారేంటి? వినండి, నేర్చుకోండి. సంఘములో ఎలా ఉండాలో నేర్చుకోండి. సంఘములో ఎలాగ వ్యవహరించాలో నేర్చుకోండి. సంఘ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో నేర్చుకోండి. నాకు ఇవ్వబడినటువంటి పని ఇది, దీనిలో ఎంత నమ్మకం నేర్చుకోండి. సంఘం అంటే నాన్నగారు స్థాపించింది కాదు, దేవుడిచ్చిన సంఘం. దేవునికి లెక్క చెప్పాలి. దేవుడికి లెక్క చెప్పాలండి. ఫాస్ట్ గా నాకు మొన్న సంతోష్ అయ్య గారు 3,000 ఇచ్చారు. ఎప్పుడు మన సేవకుల గుడిలో మొన్న 31 తారీఖు. బాబు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టి చెప్పు. టైగర్ పలానా సేవకులు వచ్చారు, వాళ్ళకి టిఫిన్, వాళ్ళకి టీలు, వాళ్ళకి ఇది అది అది. ఓకే బాబు, ఇంక 300 మిగిలిందా? ఓకే, అది వేరే పాస్టర్ పెట్టింది. నేను ఆ రోజు మర్చిపోయింది, ఇంకా 300 నా దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడిచ్చింది దేవుడికి లెక్క చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, మీ అందరు ఒక్కొక్కరి గురించి లెక్క చెప్పాలి. నేను నాన్నగారు లెక్క చెప్పేసాను, ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ బాధ్యత నాకు ఇవ్వబడింది. ఆమె ఇప్పుడు ఈ బాధ్యత నేను ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా పలానా దావిరాజు గారు, పలానా యోసేఫ్ గారు, పలానా ఆశ్రదేవ్, పలానా అని మీ అందరి గురించి లెక్క చెప్పాలి అక్కడ. దేవునికి స్తోత్రం. లెక్క చెప్పాలంటే ముందు మీరు ఇక్కడ స్థిరపరచబడాలి వాక్యంలో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాడు, ఏ ప్రాంతంలో అయితే సువార్త చెప్పాడు, ఆ సువార్త విన్న వారందరికీ మరలా వెళ్ళాడు. మరలా వాళ్ళందరినీ విశ్వాసులుగా విశ్వాసమందు స్థిరపరచాడు. దేవునికి స్తోత్రం. డబ్బులు స్థిరపరచరా, బయట లోకలు స్థిరపరచబడరా, విశ్వాస రాబడిన వాళ్ళు చూడండి, శిష్యులందరినీ స్థిరపరిచాను. చాలా భద్రంగా ఉండండి, చాలా జాగ్రత్త. మీరు నేర్చుకున్నటువంటి వాక్యం, మీరు వినేటువంటి వాక్యం మీలో నుంచి దుష్టుడు ఎత్తుపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరు చెప్తారు? మీరే ప్రతిరోజు తల్లిదండ్రులు చెప్తారు అమ్మాయిలకి, అబ్బాయిలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి, అమ్మాయి బయటికి వెళ్తున్నావు, వస్తున్నావు, రోజులు బాగాలేదు, అసలు సమయాలు బాగాలేదు, వెళ్తున్నావు, త్వరగా వచ్చి ఎన్నిసార్లు చెప్తారు జాగ్రత్తలు. ఆమె ఇప్పుడు ఈ పిల్లలందరూ అనుకుంటారు, మా నాన్నకి ఎందుకు ఇలా చెప్తారు ఏంటి అని అనుకుంటారు. ఇలా రేపు పొద్దున్న వాళ్ళు దెబ్బ పడ్డ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ రోజులు చెప్పిన మాట లేదే, ఈ రోజు మేము ఎంత దెబ్బ పట్టారు అనరా? రండి, ఈరోజు సంఘంలో కూడా మీరు దెబ్బ పడకముందే దేవుని స్థాయిలో స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. వాక్యములు స్థిరంగా ఉండండి. దేవునికి స్తోత్రం. సంఘములో స్థిరులుగా ఉండండి, కదలేనటువంటి వారిగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో, సంఘములో, సహవాసములో, దేవుని సాన్నిధ్యంలో ఎక్కడైనా స్థిరులుగా ఉండండి. ఎవరో పిలిచినటువంటి దానికి, ఎవరో చూపించిన దానికి ఆరాట పడిపోయే విశ్వాసం కాదు మనం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా 3 విషయాలు చెప్పాను. 1, దేవుని సహవాసాన్ని చెప్పండి గట్టిగా. 2, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించే వారు ఉండాలి. 3, దేవుని సన్నిధిలో వాక్యంలో స్థిరులుగా మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. స్థిరులుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆయన హస్తాలు, లేదంటే దేవుని యొక్క పరలోక రాజ్యం మనం స్థిరులుగా ఉండాలంటే అక్కడికి వెళ్ళడానికి ముందే బ్రతుకు
ఉన్న మనము ఇక్కడ దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనంలో రెండవ మిషనరీ యాత్ర ముగించబడింది. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? అపోస్తలుడైన పౌలు చేసిన సువార్త మిషనరీ యాత్రలు ఎన్ని? 2 అయినాయి. 3వ దేవునికి స్తోత్రం. 3వ దేవుని చిత్తం అయితే వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. ఆమె ఇంచుమించు ఇక్కడికి 18 అధ్యాయాలు ముగించారు ప్రభు. అపోస్తలుల కార్యాల గ్రంథం సంఘంతో ఎలా ఉండాలి, సంఘ బిడ్డలు ఎలా ఉండాలి, సంఘంలో ఒకరితో ఒకరు ఎలా ఉండాలి. 6వ అధ్యాయం అపోస్తలుల గారు 6వ అధ్యాయంలో చనిపోయినటువంటి విధవరాల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఈ రోజు సంఘంలో ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా సంఘంలో ఆలోచించండి. భర్త చనిపోయినటువంటి వారితో చాలా జాగ్రత్తగా అక్క, చెల్లి, తమ్ముడు అని పలకరించండి. కొంతమందికి అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఈ పలకరింపులు రావట్లే చాలా మందికి. ఆ పలకరింపులు నేర్చుకోండి. వీలైతే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం చదవండి. దాంట్లో అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మాటలు. ఈరోజు సంఘంలో మనం ఎలా ఉండాలి చూడండి. వాళ్ళని బాధ పెట్టకూడదు. విధవాళ్ళు వాళ్ళతో చాలా చనువుగా లేదంటే వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకం అంతా చెడిపోయింది. చెడిపోయిన లోకంతో మనం కలవకూడదు. బాగు చేసినటువంటి దేవునితో మనం కలిసి ఉండాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు. 1 సహవాసాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. 2 దేవుని సాన్నిధ్యాన్ని నడిపించేవారు ఉండాలి. 3 దేవుని వాక్యములో, విశ్వాసంలో, సంఘములో స్థిరులుగా ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అడిగిన తర్వాత చెప్పాలి. మొదటి విషయం గట్టిగా చెప్పాలి. 2 గట్టిగా ఎవరు మాట్లాడి ఇంకా చెప్పాలి. ఎవరన్నారు? దేవుడు ఆహారం అన్నారు. దేవుడికి ఇష్టం. 3 ఈ మాట ఎవరు చెప్పలేదు. ఎందుకంటే స్థిరత్వం లేదుగా మనలో. చెప్పండి ఇప్పుడు గట్టి చెప్పండి. స్థిరులుగా ఉండాలి. ఆమె అందుకే దేవుడు ఏమన్నది? ఒక భర్తకి చెప్పండి, ఒక భర్తకే వాడు చచ్చిన బ్రతికిన మొగుడే. చచ్చిపోయాడు కదా నా మొగుడు, చచ్చిపోయాడు కదా, లేడు కదా అనేటువంటి విషయాలు బైబిల్లో లేవు. ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఒక్కడే దేవుడు, ఒక్కటే ఆత్మ, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం. అవి తప్ప 2 బాప్తిసం తీసుకోండి, 2 లేవు ఇందులో బైబిల్లో. అలా బోధించేవారితో అసలు కలవకూడదు. అలా చెప్పేవారితో అసలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రేమలు కూడా అలాగే తయారైపోయింది. ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటారు, మరొక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటారు. ఇటు ప్రేమే, అటు ప్రేమే. అటు అమ్మాయిని మోసం చేయడం, ఇటు ఈ అమ్మాయిని మోసం చేయడం, మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. పరిశుద్ధ గ్రంథం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభు మనకి నేర్పించిన ఆ పద్ధతి ప్రకారంగా, ఆ అలవాటు ప్రకారంగా మన ముందుకు కొనసాగి వెళ్దాం. అట్టి దీవెన ఆశీర్వాదాలు ప్రభు మనందరిపై కుమ్మరించును గాక. ప్రభు ఈ మాటలు మన ఇంట్లో ఫలాభివృద్ధి జరిగించును గాక. మనందరం మోకరించండి. బల్లారాధన చెప్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభు మనకి నేర్పించినటువంటి ఈ విధానం, ప్రభు మనకి నేర్పించినటువంటి ఈ పద్ధతిలో, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సాన్నిధ్యంలో ఇంకెంతకాలం దేవుని దూరంగా ఉంటా? దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించట్లేదా? దేవుని యొక్క సన్నిధిలో స్థిరులుగా ఉండలేకపోతున్నావా? అయితే ప్రార్థన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఇంకెంతకాలం దేవుని దూరంగా ఉంటా? ఇంకెంతకాలం దేవునికి అయిష్టంగా బ్రతుకుతాం? ఇంకెంతకాలం దేవునికి సమీపముగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతాం? ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ 2వ మిషనరీ యాత్ర, పౌలు చేసినటువంటి యాత్రలో ఈ ముగింపులో మాకు 3 విషయాలు నేర్పించారు. ఈ సంఘ సహవాసములో నుంచి, అనగా ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును అని యోబు గ్రంథంలో సెలవిచ్చిన మాట ప్రకారంగా నాయన నీతో సహవాసములు ఉంటాం ప్రభువా, నన్ను సహవాసం నుంచి గిట్టి వేయకు అని ప్రార్థించాను. ప్రభువా, నీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ ముసలమ్మ వచ్చట్ల కబుర్లు నాకు వద్దు, నీతో ఉంటాను ప్రభువా, నీ సాన్నిధ్యం నాకు కావాలి అని అడుగుతావా? అయితే ప్రభు నీకు ఇస్తాను. 3 ప్రభువా, నన్ను స్థిరంగా మార్చవా? నన్ను స్థిరంగా ఉండనివ్వవా?
ఈ స్థిరత్వంలో నుంచి తప్పిపోతున్నానయ్యా. ఎన్నో మార్లు నువ్వు ఇచ్చినటువంటి త్రోవను విడిచిపెట్టి, ఆ మార్గాన్ని విడిచిపెట్టి అటు ఇటు తిరిగాను, నన్ను క్షమించవా? మోకలేయాలి. చిన్నలు పెద్దలు మోకలి ముందుకు స్తోత్రం 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 ప్రార్థన. స్థిరులుగా మమ్మల్ని ఉండని బాబు. నీ పని చేయడానికి ఎంతో ఆలోచన ఉంది. నీ పనిలో పాలుభాగస్తులుగా ఉండాలనుకుంటున్నాను. నాకు స్థిరత్వం లేదు, నాకు స్థిరత్వం లేదు ప్రభువా, నాకు స్థిరత్వం ఇవ్వవా? నువ్వు చేసే పనిలో స్థిరంగా జాబ్ చేస్తున్నావుగా, ఆ యజమాని దగ్గర పని చేస్తున్నావుగా, నువ్వు ఎప్పుడు తప్పిపోలేదు కదా. ఒక నెలలో 30 రోజులైతే ఆ 30 రోజుల క్రమంగా వెళ్తున్నావుగా. ఒక యజమానురాల దగ్గర పని చేస్తున్నావుగా, అక్కడైతే స్థిరంగా ఉంటావా? దేవుని సభలో స్థిరంగా ఉండవా? ఎన్ని రోజులు ప్రార్థన మానేసావు? ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలకు తప్పిపోయావు? ఎన్ని రోజులు దేశం కోసం ప్రార్థనను మానేసావు? ఇదేనా నీ స్థిరత్వం? ఇదేనా నీ స్థిరత్వం? నా ప్రభు అడుగుతున్నాడు, ఇంకెంతకాలం నన్ను విడిచి దూరం ఉంటావు? భర్త మాట విని దేవుని సన్నిధికి రావాల్సిన నువ్వు, భార్య మాట విని త్వరగా రెడీ అవ్వాల్సిన నువ్వు, తల్లిదండ్రుల మాట విని నేను దేవుని సన్నిధిలో ఉండాలి అని పడినటువంటి నువ్వు, భర్త మాట వినలేని భార్యగా, భార్యను ప్రేమించలేని భర్తగా, తల్లిదండ్రుల మాట వినలేని పిల్లలుగా, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని మాట వెళ్ళలేనటువంటి దేవుని సంఘముగా మనం ఉన్నామేమో ఆలోచిద్దాం. ప్రార్థన చేస్తాం. ఇంకెంతకాలం? ఎందుకో నీ మాట వినకపోతేనే, అందుకే అన్నింట మోసపోతే, నిరాశల వలయములో చిక్కుకుంటేనే. నీ మాట వినకపోతే నా బ్రతుకు పనికిరానిదే కదా. నీకు చెవియకపోతే నా బ్రతుకు ఎందుకు పనికిరానిదే కదా. నీ మాట వింటే నా జీవితం ధన్యం కదా నాయన. నీ మాట వింటే నా బ్రతుకులో ఆనందం కదా నాయన. నీ మాటకు లోపడితే నాకు పరలోక రాజ్యం కదా నాయన. అయితే నీ మాట వింటానయ్యా, నీ మాట వింటాను, నీ సహవాసం ఉంటాను, నీ సాన్నిధ్యాన్ని అనిపిస్తాను, నీలో స్థిరంగా ఉంటాను ప్రభా. నాకు సహాయం చేయవా? ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళు రాలేదని వీళ్ళు రాలేదని వాళ్ళు నన్ను తీసుకెళ్ళట్లేదు, నన్ను తీసుకురావట్లేదు అని అనుకుంటూ చెప్పుకొని మానేసేటువంటి ప్రజలు, సంఘ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు రావడానికి ప్రయత్నించేయి. ఇది దేవుని పని అనుకునేదా? మనుషుల కోసం వస్తున్నావా? మనుషుల ప్రేమను కోరుకుంటున్నావా? అయితే దేవుని ప్రేమను పొందలేదు. దేవుని ప్రేమను పొందలేదు. ఒక వారిలో 2 కత్తులు ఎలాగైతే ఇడవవో అలాగే దేవుని ప్రేమ అయితే ప్రేమ, మనుషుల ప్రేమ ఏది కాదు. ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ యొక్క పునరుద్ధార కుడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. అందుబట్టి స్తోత్రం. వచ్చిన వారందరినీ తీర్చండి. రాలేనటువంటి మరొకరు మనకి చదివించి వాడుతున్నాను. అయ్యా, విన్న వాక్యమును మా మధ్యలో, మా అంతరంగంలో, మా హృదయంలో స్థిరపరచండి. ప్రతి బిడ్డను మీ చేతిలో అప్పగిస్తాను. మీరే మహిమ సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాం. దేవుని ఒక మాట మీద జ్ఞాపకం చేసి బల్లారానికి వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని మాటలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. చాలా 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, బాగా వినండి ఈ మాట, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. అయోగ్యముగా తీసుకోకూడదు. ఆయన వల్ల అయోగ్యులుగా ఉన్న మనల్ని యోగ్యులుగా మార్చాడు.
ఎన్నిక లేని మనకు ఎన్నికిచ్చాడు, పనికి రాని మనల్ని ప్రయోజనకరంగా చేశాడు. అనేక రీతిలుగా ప్రభు మనందరూ వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో చెయ్య వేస్తున్నటువంటి మనము ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షారసమును, లేదంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును పానం చేస్తున్న మనం అయోగ్యముగా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. కింద ఒక మాట రాయబడింది, వివేచింపక తీసుకోకూడదు, వివేచన కలిగి తీసుకోవాలి. ఇది దేవుని రొట్టె, ఇది దేవుని రక్తం లేదా ద్రాక్షాలు, ఇది దేవునిది అని వివేచన కలిగి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆయన పనులు చేయవేస్తున్నాం, అందరూ పడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పడగరాం, అందరూ మొక్కలేద్దాం. ఎడమ చేతిలో కూడి చేసుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యత కలిగి, వివేచన లేకుండా కాదు, వివేచన కలిగి, ఇది దేవుని బల్ల, ఇది దేవుడు రొట్టె, ఇది దేవుడు, లేదంటే యేసు ప్రభు మన కొరకు కాచినటువంటి ఆయన రక్తం, మన కొరకు ఆయన శరీరం కలిగిపోయిందమ్మా. భయము భక్తితో కలిగి ఆయన సన్నిధిలో ప్రవర్తిద్దాం. భయము భక్తి కలిగి, అయోగ్యులుగా కాదు. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, ఈ కొందనాలయ్యా, నీ శరీరము అనబడినటువంటి రొట్టెను భుజించుచుండగా మాకు సహాయం చేయండి. గతించిన నెలంతా కాపాడారు, మరొక నూతన నెలలో ఈ పునరుద్ధాన కూడికలు, ఈ ప్రభు సంస్కారంలో మమ్మల్ని అందరూ ఉంచాలని బట్టి స్తోత్రాలు. తినుచుండగా నాలో మాలో ఉండటం ప్రతి వ్యతిరేకతను, ప్రతి అపనమ్మకమును, ప్రతి నాయన నీకు విరోధమైన ఏది మాలో ఉండకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అందరూ కలిసి పాడదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నెపమెంచకయని కృపలో, మరలా నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించుగా, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను, అపరాధములను ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ శరీరమును అనబడిన రొట్టె భుజించుకునగా సహాయం చేయండి. అపరాధులు ఉన్న మమ్మలను నిరపరాధులుగా మార్చి నీ సేవ పరిచయంలో ఇంతవరకు నడిపించడానికి నీ కొందరు, ఇక ముందు నువ్వు నడిపించండి. నమ్మకముగా నీ పని చేయటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ రొట్టెను మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా క్రమముగా రొట్టెను ప్రార్థన పూర్వకంగా తీసుకుందాం. మరియు ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు మాట్లాడినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా మనందరం కూడా కలుముతున్నాం. ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఈ ద్రాక్షారసం మన చేతికి రావడానికి, ఈ ద్రాక్షారసం మన చేతికి రావడానికి గానుగులలో వేయబడినటువంటి ద్రాక్షలు నలిగి పిప్పి చేయబడి రసముగా తీయబడి అది ఏ రీతికైతే మార్చబడి మన దగ్గరకు వచ్చిందో అట్లానే నా యేసు ప్రభు వారు కూడా మన కొరకు అంతగా నలిగిపోయి
ఆఖరి రక్త పొట్టు వరకు నా ప్రభు మన కొరకు చిందించాడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసు ఈ లోకంలో ఎవరున్నారు? అర్థం చేసుకుంది. అయ్యా, నువ్వు చేసిన వీలుని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధమైన మా కన్న తండ్రి నీకు వందనాలు. ఆయన మొదటిగా నీ శరీరము అనబడిన రొట్టెను భుజించుటకు ఇచ్చిన ప్రభుత్వ నీకు వందనాలు. నాయన, నీ రక్తమును పానం చేయించుండగా, ద్రాక్షారసమును పానం చేయించుండగా సహాయం చేయండి. ఇంకా నువ్వు నమ్మకమైన పరిచర్య చేయటకు సహాయం చేయండి. నాయన, నీ సేవలో, నీ పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి. ఎన్నడూ వెనకడుగు వేయకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా ఎడమ చేతిలో కూడా చేసుకుందాం. యేసు రక్తం మన దగ్గరకు వస్తుంది కనుక ఇచ్చేటప్పుడు యేసు రక్తం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తం ఈ మధ్యకి రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సిల్వలో నాకై కాచును యేసు రక్తము, సిల్వలో నాకై కాచును యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. అందరూ స్వరమైతే యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. మళ్ళా యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధానములో మొదటిగా నీ శరీరము అనబడిన రొట్టెను భుజించడానికి ఇచ్చిన కృపకు నీకు స్వాగతం. రెండవదిగా నువ్వు కాల్చినటువంటి రక్తము అనబడిన ద్రాక్షారసమును పానం చేయించుండగా సహాయం చేయండి. మాలో ఉండేటువంటి ప్రతి అతిక్రమమును, ద్వేషమును, నాయన నీకు అయిష్టకరమైనటువంటి కార్యములు ఏదియో మా మధ్య ఉండకుండా సహాయం చేయండి. రానున్న దినములలో జరగను ఉద్దేశించిన ప్రతి కార్యక్రమము, స్వార్థ సభలు ఇవన్నీ ఘనంగా జరిగించండి. మీరేమైంది యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా క్రమముగా యొక్క రక్తము అనబడినటువంటి యేసు కాల్చినటువంటి రక్తం అనబడిన ద్రాక్షరసం పానం చేద్దాం. పరిశుద్ధురాలి అందరూ లేచి నిలబడదాం. దయచేసి యవనస్తులు, దయచేసి మీరు ఎవరు ముందుకు రావద్దు. యవనస్తులు, చిన్నపిల్లలు ఆ కప్స్ని కలెక్ట్ చేస్తారు. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు శ్రీమంతులుగా చదివించుకుందిగా అందరూ కలిసి రెండవదిగా మాట పలుకుతా ఉన్నారు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారే మీకు బుద్ధి చెప్పువారిని